హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి మనం గోవా ప్రయాణిస్తున్నామండి. ఇది వచ్చేసి మొదటి రోజు మనం ఇంటి నుంచి బయలుదేరాము. ట్రైన్ వచ్చేసి 6:30 ఉంది. ఇప్పుడు మనం సికింద్రాబాద్ వచ్చేసరికి 6 అయ్యిందండి. కాకపోతే ఇవాళ ట్రైన్ 2 hours లేట్ వస్తుంది. ముగ్గురం వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇద్దరు, ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ట్రైన్ లేట్ అని చెప్పేసి కొంచెం నెమ్మదిగా వస్తారు. నేను ఆల్రెడీ తొందరగా వచ్చేసాను. అంతలోగా మనం ఈ సికింద్రాబాద్ స్టేషన్లో ఒకసారి చూద్దాము. కానీ వాళ్ళ జనాలు మాత్రం చాలా ఎక్కువ, ఫుల్ జనాలు వచ్చారు. సికింద్రాబాద్ చూస్తారు కదా ఎంత కిక్కిరిసిపోయిందో. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఒక కట్టడం మాత్రం చాలా అందంగా ఉంది. అసలు ఈ మెట్లకు ఉపయోగించిన ఈ కట్టెతో చేసినటువంటి డిజైన్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఒక 2 hours అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు, ఇప్పుడు వచ్చారు. ఇక వీడియో మూడు అనిల్, అనిల్ అక్కడ కూడా ఉన్నాడు కదా, అంటే సందీప్. ఇక మేము ముగ్గురం వెళ్తున్నాము. వచ్చేసి 2 hours లేట్ అని చెప్పారు. ఇక ఎంతసేపు అవుతుందో తెలియదు. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం కిక్కిసిపోయింది. ఇక ట్రైన్ కోసం కానీ వెయిట్ చేస్తున్నాము. చాలా టైం అవుతుంది, ఎంతసేపు అవుతుందో తెలియదు. కానీ గోవాకి వెళ్ళే ఆతృత మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మొదటిసారి గోవా వెళ్తున్నాము, అది కూడా ట్రైన్ ప్రయాణం. ఒకసారి చూద్దామని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా ఉంది. కాకపోతే ట్రైన్ డిలే అనేసరికి ఇక కొంచెం ఏదోలా ఉంది. కానీ మొత్తానికైతే వెళ్తాము. ఈ ప్రయాణం ఎట్లా ఉంటుందో చూద్దామండి. ఇక చూడండి, మా ఏషాలు మామూలుగా లేవు. ట్రైన్ రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ చాలా టైం పాస్ చేసాము. ట్రైన్ వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి 10:30 అవుతుంది. ఇదే వాస్కోడిగామా. ఇదే ట్రైన్ అండి, ఇందులోనే మనం ప్రయాణిస్తున్నాం. చూడండి, చాలా బాగుంటుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మొదటిగా ఛానల్ పెట్టాము. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా, ఏదైనా చెప్పదలుచుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇదే మన ట్రైను వాస్కోడిగామా. ఇక్కడ మనం పోయేది గోవాలోని వాస్కోడిగామా స్టేషన్కి అండి. అక్కడ నుంచి మనకు ఒక 30 kilometers గోవా ఉంటుంది. ఈ చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో మనం ప్రయాణిస్తాం కదా, ఎట్లా ఉంటుందో మనకు కూడా తెలియదు. కానీ జనాలు మాత్రం కిక్కిరిసిపోయారు. చాలా చాలా రద్దీగా ఉంది. ఇక చూస్తారు కదా, మేమైతే ఏసీ బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ టైం ట్రైన్ అయితే నాకు అసలు పడదు. కాకపోతే ఇగో ట్రైన్లోకి ఎక్కాక ముగ్గురం 3 చోట్ల బుక్ చేశాడు మా వాడు. ఇది ఇక్కడ, ఇగో అనిల్ ఇక్కడ కూర్చున్నాడు, అందరు పైన కూర్చున్నారు. అర్జుడు, నేను వచ్చేసి ఇంకో ముందర. ఇంత ఏసీలో ఉన్నా కానీ కూడా నాకు కొంచెం ఏదో నాకైతే నచ్చలేదు. కాకపోతే పోతూ అదే నచ్చుతుంది. ట్రైన్ లేట్గా రావడం వల్ల అరే సందీప్, ఈ వాస్కోడిగామా ఎందుకు బుక్ చేసినావురా? బుక్ చేసిన. అవురా, ఈ చెట్టుకొని పుట్టకొని బుక్ చేస్తారా? ఒకటే పోయిలు 2-3 ఉండాలి. కానీ ఒకటే పోయిన ముగ్గురు ఉన్నాం కదా. అది చేసినారా? ఇప్పుడు కాదురా, వాడు అన్ని పైన బుక్ చేస్తే తలకాయ పైకి లేవదు, కిందికి లేవదు, పైకి లేవదు, కిందికి లేవదు. ఈడ కూర్చుంటారా కింద? కిందికి నీ సీట్ వస్తుంది. ఇప్పుడు అది కింద కూర్చోవచ్చు మనం. ఏం కూర్చుంటావురా నువ్వు? అయినా నువ్వు అరే ఒక 1000 రూపాయలకి ఇంకాడి ఏరోప్లేన్లో పోయింటి అయిపోవు కదరా. ఏరోప్లేన్లో పోతే అక్కడక్కడ దిగి చాయ్ చేయరు.
ఇవ్వకున్నా సార్ గంటలు వెళ్ళిపోతుంది. నీకు ఏరోప్లేన్లో దిగితే అక్కడ లాంగ్ జర్నీ చేయాలి మళ్ళా 30 కిలోమీటర్స్ వాళ్ళ గోవాకి. ఇదైతే పక్కనే. ఏమోరా ఏం తెలుసు అన్న. కానీ ఫ్రెండ్స్ ఏసీ బుక్ చేసుకున్నాను పేరే, కానీ మొత్తానికి పడుకునే ఉండాలి. మామూలుగా కూర్చుందామంటే కాదు, ఎందుకంటే లాంగ్ జర్నీ 20 hours జర్నీ. అందుకోసం కానీ అందరూ పడుకునే ఉంటారు, మనం కూడా పడుకునే ఉండాలి. కిందికి వచ్చి కూర్చున్నామంటే కూడా వాళ్ళు పడుకొని ఉంటారు కదా, కూర్చొనికి రాదు. ఇక ఇక్కడ వచ్చి స్టేషన్ ద్వారా ఆగితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ఇక్కడ నేను పైన లెఫ్ట్ సైడ్ పైన నేను కూర్చునేది. ఇది మా భోగి. బాగానే ఉంది, కాకపోతే నాకు కొంచెం ఫస్ట్లో కొంచెం నచ్చలేదు, రాంగ అదే నచ్చేసింది. చూస్తున్నాండి వీడియో చాలా బాగుంటుంది, మస్తు మంచి మంచి సీన్స్ వస్తాయి, సీనరీస్ వస్తాయి. చూడండి ఇక్కడ ఈ స్టేషన్ దగ్గర ఆగింది. ఇక్కడ కొంతమందికి టీ తాగిరు, కానీ నేను నార్మల్గా ముఖం అడిగానని చెప్పేసి నేనైతే తాగలేదు. ఇక్కడ మా తాగాను. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇది డే టు మార్నింగ్ ఇట్లా ఉంది. అంటే గోవా ఇక ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇట్లాంటి టన్నల్స్ చాలా వస్తాయి. ఇట్లాంటివి ఒక 12 టన్నల్స్ తర్వాత మనకు మ్యాజిక్ వస్తుంది. అంటే ఒక మంచి ప్లేస్, మంచి సీనరీ వస్తుంది. ఇది దూద్సాగర్ వాటర్ ఫాల్ అని చెప్పేసి చాలా చాలా బాగుంటుంది. సరే మీరు మొత్తం వీడియో చూసే విధంగా చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇంకోటి పెద్ద పెద్ద లొకేషన్స్ మనం శ్రీశైలం వెళ్తుంటే ఆ కొండల మధ్యలో పాసిపోతుంటే చూస్తుంటాం కదా, అట్లాంటి ఖతర్నాక్ సీనరీస్ మాత్రం చాలా చాలా అందంగా ఉంటాయి. అందుకోసానికి నేను ఇది కూడా చేసి పెట్టాను. లేదంటే డైరెక్ట్ గోవా వెళ్ళి గోవా నుంచి మీకు పార్ట్ రిలీజ్ చేస్తుంటాయి. కానీ చూడండి, చాలా అంటే చాలా అందమైన సీనరీస్ ఉంటాయి. అందుకోసానికనే నేను ఈ వీడియోలో ఇది మళ్ళీ నేను కొంచెం అయితే ఇవి చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ ఒక పార్ట్గా ఇది చూపిస్తున్నాను. ఎంత బాగుంటాయంటే ఇట్లాంటి జలపాతాలు ఈ గోవాకి వెళ్తుంటే చాలా ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నందువల్ల ఈ వాటర్ ఫాల్స్కి అయితే కొదవలేదు. చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ అయితే మనం చాలా చూస్తాం. ఇక దూద్సాగర్ వాటర్ ఫాల్ అయితే ఇక చెప్పరాదు, అసలు మామూలుగా ఉండదు. కొండల మధ్యలోకి వెళ్ళి చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇది చూస్తుంటారు కదా, ఈ వాటర్ ఫాల్స్ అయితే ఈ రైట్ సైడ్లో, ఇప్పుడు నేను చూసినంత లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఈ రైట్ సైడ్లో తీసుకుంటే మటుకు వ్యూ మామూలుగా ఉండదు. మనం చూస్తే అసలు ఆ కొండ లోతు ఎంతనో అంతు పట్టలేదు, మనం చూడలేము అసలుకి. చాలా లోతుగా ఉంటుంది. అది చూస్తారు కదా సీనరీ ఎట్లా ఉందో, మామూలుగా ఉండదు అసలుకి. మీరు చూస్తుండండి, చాలా అంటే చాలా బాగుంటుంది అసలుకి. కాకపోతే నేను మొత్తం కవర్ చేశాను, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి కొంచెంగా చూపిస్తున్నాను. ఈ వాటర్ ఫాల్స్ కానీ ఈ ట్రైన్ వెళ్తుంటే మస్తు ఉంటుంది. మనం కార్లో వస్తే మటుకు ఇవన్నీ మనం మిస్ అయిపోతామని నేను అనుకుంటున్నాను. ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి. చాలా అంటే చాలా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. గోవా పోయి ఎంజాయ్ చేసేదానికన్నా ఈ ట్రైన్ ప్రయాణంలో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ డే 1లో అసలు ఆ స్మెల్ పడతలేదు, లేకపోతే బేకార్ ఉంది అనుకున్నా. కాకపోతే ఈ ట్రైన్లో ఒక 20 hours మనం జర్నీ అనేది కానీ పోతూ చాలా చాలా అందాలను మాత్రం మిస్ అయిపోతుంది. చూడండి, ట్రైన్లో రాకపోతే ట్రైన్ ప్రయాణం చేయడం వల్ల ఇట్లాంటి జలపాతాల మధ్యలో ఈ గృహాల మధ్యలో చాలా చాలా బాగుంటాయి సీనరీస్. చూడండి ఎంత బాగుంటాయో చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు మామూలుగా ఉండదు అసలు. నేనైతే మస్తు ఫీల్ అయిపోయాను. మీరు కూడా చూస్తే చాలా సంతోషిస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ అది చూడండి, కొండ ప్రాంతాల్లో ఎట్లా వస్తున్నాయి వాటర్. ఇంకోటి ఇది రైనింగ్ సీజన్ కాబట్టి ఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇట్లాంటి టన్నల్స్ వచ్చేసి మనకు 12 దాకా వస్తాయి. 12 తర్వాత మనకు దూద్సాగర్ వాటర్ ఫాల్ వస్తుంది. నేను ఇన్స్టాలో రిలీజ్ చేశాను, చూడండి చాలా అందంగా ఉంటుంది. దూద్సాగర్ వాటర్ ఫాల్ మామూలుగా ఉంటుంది అసలుకి. వచ్చేసింది చూడండి. ఇది చూడండి, 2 కళ్ళు సరిపోవండి మీకు. దూద్సాగర్ వాటర్ ఫాల్ ఇదే. ఎంత బాగుంది చూడండి. ఆ కొండల మధ్యలోకి వెళ్ళి చాలా అందమైన జలపాతం మన జీవితంలో మళ్ళీ చూస్తారు కదా ఎంత బాగుందో. ఇట్లా ఇంత మంచి సీనరీ మనకు దొరుకుతుందా? అది
అందుకోసం కానీ ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్ చూడడానికి ఒక గంట ముందు నుంచి కెమెరాలు పట్టుకొని నిలబడి వెయిట్ చేసి 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 దగ్గరకు వచ్చినాక బా ఆ ఎక్సైటింగ్ అయితే మామూలుగా లేదు అసలుకి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. దీనికోసానికైతే మేము కాదు చాలామంది ఆ డోర్ దగ్గర తోపులాడుకున్నాం మేమైతే అందరం చూడడానికి. మీకు ఇంత సింపుల్గా చూపించాను కానీ అంత రిస్క్ చేసినాం. చాలాసేపు వెయిట్ చేసి ఈ సీన్ రికార్డ్ చేసిన. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్